మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మకర రాశి లేదా మకర లగ్నం వారికి మీకు 12లో కుజుడు 3లో శని యొక్క సంచారం, 2వ స్థానంలో రాహు. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనకి భాగ్యంలో కేతు ఉన్నాడో 6లో గురువు ఉన్నాడో ఈ యొక్క కాంబినేషన్స్ వలన మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాలు అద్భుతంగా ఉంటుంది, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలని కొన్ని అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి 3లో శని ఉండడం చాలా మంచిది. ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఎఫర్ట్ పెట్టిన ఫలితం అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి కుజుడి యొక్క దృష్టి 3లో ఉన్నందుకు కొంచెం సిబ్లింగ్స్ విషయంలో ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ జాగ్రత్త అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ తీసుకునే విషయంలో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మనం ఖర్చు పెట్టేటువంటి స్థానంలో కుజుడున్నాడు. బలవంతంగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందని అప్పు చేసినా ఖర్చు పెట్టే స్థితులు, లేదా అప్పు చేసినారో ఖర్చు పెట్టడం ఒక్కోసారి అనాలోచితంగా చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా మీరు అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము, అప్పు చేసిన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామేమో, ఇది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 2లో రాహు నుండి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్ త్రూగా వచ్చే ధనయోగం మాత్రం 2లో రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల ఇస్తున్నాడు, మరి ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రాహు 2వ స్థానంలో ఉంటూ 3వ స్థానంలో ఎప్పుడైతే శని కుజుడి యొక్క దృష్టి ఉందో, మరియు అదేవిధంగా 6వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క సంబంధం ఏర్పడిందో, ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వైబ్ అనేటువంటిది సినిమా, కెమెరా లేనట్లయితే ఎక్స్రే రిలేటెడ్, డయాగ్నోస్టిక్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఒక్కొక్కసారి తెలియకుండా కొంతమందితో జరిగే మిస్కమ్యూనికేషన్స్, జరిగే కొన్ని అగ్రిమెంట్స్ లో ఒకటనగా ఒకటి రాసుకోవడం, తొందరగా ఏదో అప్పు చేసి వీళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడడం, ఇటువంటివి కలుగుతున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన అమ్మవారిని పూర్తి లలితాసహస్రనామాలు చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయం అని దోషాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడకోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశి వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి, వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటు వ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది వీళ్ళు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్,
బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాల రోజులు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నం అయినా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు. ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజుడు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుడు మీద దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇదిలో స్తోమతలో అనుకున్నాను, చండీ పారాయణం వినండి చక్కగా, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.